వాక్యాన్ని ధ్యానం చేస్తాం. ఈ మొట్టమొదటి లేఖన భాగము మనం చూసినప్పుడు భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే అని తెలియచేస్తున్నాడు. పిల్లరా, మరి ఈ రోజున ఈ భూమిని మనము సంపూర్ణముగా ఉన్నది అని మనం చూడగలుగుతున్నాం. లోకమును దాని నివాసులు అని చెప్తున్నాడు. ఇక రెండు మాటలు దేవునికి లేఖనములో మనం చూడగలుగుతున్నాం పిల్లరా. ఒకటి, భూమి దాని సంపూర్ణత. ఏమిటి భూమి దాని సంపూర్ణత అని మనం చూసినప్పుడు, మరి భూలోకాన్ని దేవుడు మనుషుల నివాస యోగ్యముగా దానిని నిర్మించాడు అనేది మనం చూడగలుగుతున్నాం. కోటాని కోట్ల మరి జీవరాశులు మరి జీవులు ఈ భూమి మీద ఉండుట కారణాన్ని బట్టే దేవుడు భూమిని సంపూర్ణతగా మార్చాడు. లోకమంటే నక్షత్రాలు ఇవన్నీ కూడా మనము మరి ఆ లోకానికి మన సాదృశ్యంగా చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా మరి దేవుని యొక్క మరి ఆ నిర్మాణము లేకపోతే దేవుని చేతి పనులని మనం చూడగలుగుతున్నాం. అంటే ఈ లోకంలో కొద్దిమంది మాత్రమే దేవునికి సంబంధించిన వారు, మిగిలిన వారు దేవునికి సంబంధించని వారు అని అనుకోవడానికి అవసరం లేదు పిల్లరా. ప్రతి వారు కూడా దేవునికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఈ రోజున ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి భూమి అంతా ఒక భాగం ఉంటే 3 భాగాలు నీరు ఉన్నది. దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, మరి ఈ కొంచెము భాగము అంటే ఒక్క భాగమైనటువంటి ఈ భూమి మీద దేవుడు మనుష్య నివాస యోగ్యముగా ఏర్పాటు చేసి, అనగా ఈ సముద్రం మీద భూమిని కొంచెం పెట్టాడు అనే మాట మనం చూస్తున్నాం. 4 భాగాలుగా ఈ లోకాన్ని భూమిని మనం విభజన చేసినప్పుడు 3 భాగాలు నీరు ఆవరించి ఉన్నది, ఒక్క భాగం మాత్రమే భూమి ఉన్నది కదా. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేశాను. అంటే ఇప్పుడు మనందరం కూడా ఒక ఇంటికి ఏ విధంగా అయితే పునాది వేస్తామో అదే విధముగా దేవుడు ఈ యొక్క భూమిని సిద్ధపరిచాడు. అది దేవునికి ఉద్దేశం, అది దేవునికి ఏర్పాట్ల భాగము ప్రిలారా. అంత మాత్రమే కాదు, అక్కడ యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడెవడు అంటున్నాడు. అనగా ఉదాహరణకి ఇప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చాం కదా, దేవుని పర్వతమునికి వచ్చాం, లేకపోతే ఇక ఎక్కి వచ్చాం, పైకి వచ్చాం. అక్కడ అంటాడు కదా, యెహోవా పర్వతమునికి ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగిన వాడెవడు. 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి ఎక్కి రావడము, రెండవది నిలవదగటం. దేవుని సన్నిధిలో నిలవటం అనేది అది అందరికీ దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యతే, కానీ దాన్ని కొద్దిమంది మాత్రమే వినియోగించుకుంటారు. ఇది దేవుని యొక్క ఉద్దేశంలో దేవుడు మనకు తెలియచేస్తున్న సత్యముగా మనం గమనించాలి. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటంగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే అంటాడు. దెర్ ఆర్ 4 kinds కదండి. అక్కడ ఒక చెప్తున్నాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు, రెండవది కపటంగా ప్రమాణం చేయకూడదు, నిర్దోషమైన చేతులు, తర్వాత శుద్ధమైన హృదయం. 4 ఉండాలి. ఎవరైతే ఈ 4 గుణాలు కలిగి ఉంటారో అట్టి వారిని దేవుడు తన యొక్క మందిరంలోనికి, లేకపోతే పరిశుద్ధ సన్నిధికి, లేకపోతే దేవుని యొక్క పర్వతమునికి ఎక్కడానికి దేవుడు అనుమతిస్తాడనేది ఇక్కడ లేఖనములో దేవుడు మనకు తెలియచేస్తున్న సత్యం పిల్లారా. మరి ఇలాంటి 4 విషయాల్లో మనము వ్యర్థమైనది మనసును పెట్టకూడదు. వ్యర్థమైనది ఏంటి? ఈ లోకంలో ఏదైతే దేవునికి ఆయాస్కరంగా ఉన్నదో అది వ్యర్థమైనది. రెండవదిగా కపటముగా ప్రమాణం చేయకూడదు. అయితే అవుతుంది లేకపోతే లేదులే అన్నట్టుగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులు, మన చేతులు ఎట్లా ఉండాలంటే అవర్ హ్యాండ్స్ మస్ట్ బి క్లెన్స్, పరిశుద్ధముగా ఉండాలి కదా. అంత మాత్రం కాదు, ప్యూర్ హార్ట్, మరి శుద్ధ హృదయము, మరి అలాంటి చక్కని మరి హార్ట్ మనకు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం పిల్లారా. ఇలాంటివి ఎవరైతే ప్రతివారు ఈ లోకంలో జన్మించినప్పుడు కపటంగా ఉండొచ్చు, లేకపోతే పరిశుద్ధంగా ఉండొచ్చు. గ్రాడ్యువల్లీ దే ఆర్ హియర్ అండ్ దేర్. వారు తమ యొక్క జీవితాన్ని ఆ విధంగా అలమర్చుకుంటూ ఉంటారు. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతత్వము నందును. దేవుడు ఎవరినైతే ఆ పై 4 గుణాలు ఉన్నాయో వారిని దేవుని సన్నిధిలో రక్షణ పొందటానికి,
నీతిమంతత్వం అందటానికి. నీతిమంతత్వం అంటే రైటస్నెస్ ఆర్ ఎల్స్ బికమ్ సాల్వేషన్. అక్కడ ఇంగ్లీష్లో ఆ మాట చెప్పాడు కదా. అండ్ రైటస్నెస్ ఫ్రమ్ ద గాడ్ ఆఫ్ హిస్ సాల్వేషన్. నీతిమంతుడిగా ఉండటానికి అది అందరికీ అసాధ్యమైనటువంటిదే. ఎందుకంటే లేని దాన్ని ఉన్నట్లుగా నమ్మాలి, అది అందరికీ సాధ్యమేది కాదు. బట్ వెన్ వీ ఫెయిత్ ఇన్ ద అన్నోన్ థింగ్స్, ఏదైతే మనం చూడలేని విషయాల గురించి విశ్వాసం ఉంచుతామో అదే రక్షణకి లేకపోతే నీతిమంతుడిగా ఉండటానికి దేవుడు మనకు అనుమతిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ సన్నిధిని వెదుకువారు అట్టివారే అంటారు. చూసావా, ఇక్కడ ఎవరు అలాంటి వారు? దేవుణ్ణి ఆశ్రయించేవారు, నీ సన్నిధికి వచ్చేవారు అలాంటి వారుగా ఉండాలి. అవును, మనము అలాంటి ఒక డెసిషన్స్లో, అలాంటి ఒక తీర్మానంలో మనం ఉంటే అటువారు దేవుని సన్నిధికి వస్తారు, దేవుని సన్నిధిలో ఉంటారనే మాటని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 7వ వచనం చూసినప్పుడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనడి. ప్రియులారా, మరి ఈ దినమున మనము గుమ్మముల గుండా ప్రవేశించాం కదా. ఈ గుమ్మములు ఎట్లా ఉండాలంటే మీ తలలు పైకెత్తుకున్నాడు అని చెప్తున్నాడు. అంటే ఎవరు ప్రవేశించడానికి? మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతన తలుపులారా, అంటే పాతబడ్డటువంటి తలుపులు కూడా మిమ్మల్ని లేవనెత్తుకునండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అనేక సార్లు చెప్తున్నాడు, మరి పరలోకానికి వెళ్ళటానికి తండ్రి అదికి నేనే మార్గం అని చెప్పాడు. ఈ గుమ్మములైనటువంటి మార్గముగా ఆయన్ని లేవనెత్తుకుంటే, గుమ్మములుగా ఉన్నటువంటి వారు మరి తమను తాము సిద్ధపరచుకుంటే దేవుడు ఆ గుమ్మములో ప్రవేశిస్తాడు అనే మార్గాన్ని ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. ప్యారా, అలాంటి తలంపులతో దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. 8వ వచనం, మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. దేవునికి ఒక చక్కని పేరు ఇక్కడ పెట్టబడింది పిల్లరా. మహిమగల రాజు ఈజ్ ద కింగ్ ఆఫ్ గ్లోరీ. గ్లోరీ అనే మాటని మనం చూసినప్పుడు మరి ఈ లోక అధికారాన్ని లేకపోతే ఆయనకి చెందవలసినటువంటి ఆ ఆరాధనని తెలియచేస్తుంది. మహిమ, దేవునికి మనము చేతులెత్తి లేకపోతే మోకరించి దేవుని స్తుతిస్తున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. ఎవరు ఈ మహిమగల రాజు అంటాడు. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యముగల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. మరి ఆయన ఈజ్ ద మైటీ బ్యాటిల్, ద లార్డ్ ఆఫ్ మైటీ బ్యాటిల్ అని చెప్తారు కదా. బలశూరుడైనటువంటి దేవుడు, మన పక్షముగా యుద్ధం చేసేటువంటి దేవుడు, మనకి నెమ్మది సమాధానం ఇచ్చే దేవుడిగా మనం చూడగలుగుతున్నాం. ప్లారా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునడి, పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకునడి. ప్లారా, మరి పురాతన తలుపులు కూడా మరి దేవునిక, అంటే పురాతన తలుపులు అనే మాటను ఎందుకు చెప్తాడంటే, మాటికి ఈ మాటను ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, క్రైస్తవ్యంగా ఉంటూ క్రైస్తవులుగా ఉంటూ మరి దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారు కొంతమంది ఉండొచ్చు. దేవుని సన్నిధి నుంచి తొలగిపోయిన వారు కూడా ఉంటారు. వారిని ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ దేవునికి లేక పురాతనమైనటువంటి వారు అని చెప్తుంది. అంటే పాతవారు లేకపోతే ప్రాచీనమైనటువంటి వారు అంటున్నాడు. ఈ మీ తలుపులు లేవనెత్తుకొనడి, గుమ్మములారా మీ తలుపులు పైకెత్తుకొనడి, పురాతన తలుపారా మహిమగల రాజు ప్రవేశించినట్టు. పురాతనం అంటే ఏంటి? నేను చాలా సంవత్సరాల నుంచి యేసు ప్రభుని నమ్మి ఉన్నాను అట్లా అనుకోవచ్చు. సో కాల్డ్ క్రిస్టియన్స్ కదా. అలాంటి వారిని కూడా ఇక్కడ దేవుడికి హెచ్చరిక చేస్తున్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మల్ని లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. పిల్లరా, మరి దేవుణ్ణి మనము మహిమగల రాజుగా మనం కొనియాడాలి. నీ హృదయమైనటువంటి మరి గృహములో దేవుణ్ణి మహిమగల రాజుగా నీవు తీర్మానం చేసుకోవాలి. అనగా ఎల్లప్పుడూ స్తుతించటం. ఎప్పుడైతే మనం దేవుని స్తుతిస్తామో దాన్ని గ్లోరీ అని చెప్తాం, మహిమ అని చెప్తున్నాం. ఎక్కడైతే దేవునికి మహిమ జరుగుతుందో అక్కడ తను తాను ఆసీనుడిగా చేసుకుంటాడు. ఈ సాయంకాల సమయంలో మరి మన జీవితంలో ఆ మహిమగల రాజుని మనము కొనియాడటానికి, కీర్తించడానికి, ఆ రాజుని మనము పూజించడానికి మన దేవుని సన్నిధానానికి కూడి రాగలిగి ఉన్నాం. ప్లారా, మరి అందరికీ అవకాశం లేదు. మనం చూస్తున్నట్లయితే when we see in the creation, when God created, ఈ సృష్టిని ఆయన సృష్టించినప్పుడు
గాడ్ క్రియేటెడ్ లూసిఫర్ యాజ్ ఏ చెరూబీమ్, ఒక చక్కని ఒక కెరూబుగా అతన్ని ఏర్పాటు చేశాడు. కానీ బికాజ్ ఆఫ్ హిజ్ డిజొబీడియన్స్ హీ వాజ్ థ్రోయిన్ ఇన్ టు ద ఎర్త్. ఈ భూమి మీదకి త్రోయబడ్డాడనే మాటని మనం చూడగలుగుతున్నాం. కొన్నిసార్లు మరి అంతరంగాన్ని దేవుడు పరిశీలిస్తాడు కదా. అక్కడ లూసిఫర్తో చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని సింహాసనము పైన నీ సింహాసనాన్ని వేసుకోవాలనుకున్నావు కదా, అందుకే నీవు మూలకు త్రోయబడితివే అని చెప్తున్నాడు. ఎస్, కొన్నిసార్లు బికాజ్ ఆఫ్ అవర్ థింకింగ్, అవర్ హార్ట్ డిజైర్స్, మన ఆలోచన, మన హృదయ వాంఛలు, హీ న్యూ దట్, ఆయన తెలిసిన్నది కాబట్టి డ్యూ టు దట్ రీజన్ హీ వాంట్ టు పుష్ ఇన్ టు ద అన్నోన్ ప్లేస్ వేర్ వీ డు నాట్ హ్యావ్ ఎనీ ఫౌండేషన్. ఎలాంటి పునాది లేని దగ్గర దేవుడు మనం పడవేస్తాడు. బట్ ఈవెన్ బిఫోర్ గాడ్ గివెన్ అస్ ద గుడ్ ఫౌండేషన్, దట్ ఈజ్ భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. 2వ వచనం చెప్తారు కదా, ఆయన సముద్రం మీద దానికి పునాది వేశాను. వేర్ గాడ్ మేకింగ్ ఫౌండేషన్ ఆన్ ద సీ, ఇట్ ఈస్ లివింగ్ ప్లేస్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్ హూ ఆర్ వెరీ మచ్ వర్షిప్పింగ్ హిమ్. ఎవరైతే దేవుని ఆరాధన చేస్తారో అట్టివారికి ఈ భూమి నివాసయోగ్యముగా అనుకోవాలన్నటువంటి మరి ప్రదేశంగా ఉంటుంది. ఒక మాటని అంటే దేవుని యొక్క సృష్టిలో ఈ భూమికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇచ్చాడంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్తూ, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేర్చబడును గాక అని చెప్తాం. దట్ ఈస్ వాట్ డస్ ఇట్ మీన్? దాని ఉద్దేశం ఏంటంటే, పరలోకములో ఆయన చిత్తం ఎట్లా ఉందో భూమి మీద కూడా ఆయన చిత్తం ఆ విధంగా ఉండాలి. 2వ వచనం మాట చెప్పాడు, ఆయన సముద్రం మీద దానికి పునాది వేశాను, ప్రవాహ జలమునది దానిని స్థిరపరచను. దేనికి పునాది వేసింది? భూమికి. మరి భూమిలో ఉన్నటువంటి నీవు నేను ఎంతో ధన్యులమి. అలాంటి ధన్యతతో యేసుక్రీస్తు వారిని మనం కొనియాడదాం, కీర్తిస్తాం. అలాంటి కృపల దేవుడు మన నిండాలుగా దీవించి ఆశీర్వదించను గాక. ఆమెను ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, చక్కని లేఖనాన్ని మీరు మాకు తెలియచేశారు. పరలోకంలో నీ చిత్తం ఏ విధంగా ఉంటుందో భూలోకంలో కూడా నీ చిత్తం ఆ విధంగా ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం అనుదినము. అయితే పరలోకంలో నీ చిత్తం ఏంటి? పరిశుద్ధత, నేను మహిమపరిచేటువంటి గ్లోరీ అక్కడ ఉన్నది. అలాంటి గ్లోరీ మేము కూడా భూలోకంలో నేను స్తుతించే భాగ్యము మీరు మాకు ఇచ్చుట ద్వారా నిన్ను ఆ విధంగా కొనియాడే భాగ్యం దయచేసినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. మరి అంత మాత్రమే కాదు, మరి భూమి మీద మమ్మల్ని నివాసయోగ్యముగా ఉంచావంటే ఈ సముద్రం మీద భూమికి పునాది వేసావు కదా ప్రభా. మీ మంచి సృష్టిని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. ఆ సృష్టిని మేము వ్యర్థం చేయకుండా, మా మీదకి కరుసు రాకుండా, అయ్యా శాపం రాకుండా, నీకు యోగ్యులుగా విశ్వాసులుగా క్రమమైనటువంటి క్రమశిక్షణలో మహిమగల రాజు ప్రవేశించినటువంటి హృదయాలుగా మమ్మల్ని మేము మా జీవితాలు మా హృదయాన్ని సిద్ధపరిచి సహాయించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Thank you once again for this evening intercessory prayer.